కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 మంది ముఖ్యమంత్రులు ఉంటే 10 మంది పైగా రెడ్డిలే ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు మిత్రులారా. దీనికి కారణం మనం రాజకీయం చేయడం కాదు. దీనికి కారణం గ్రామాలలో ఉన్న మా రెడ్డి బంధువులందరూ వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని భూమి ద్వారా భుక్తి ప్రతి పేదవాడికి బువ్వ పెట్టిండ్రు కాబట్టి భూమి నమ్ముకున్న రెడ్ల చేతిలో రాజ్యం ఉండే. మరి ఇవాళ చాలా మంది వేదిక మీద ఉన్న ఇక్కడ చదువుకున్న యువకులు వ్యవసాయం వద్దు, ఇతర వృత్తులు వ్యాపారాలు విద్య అని అంటున్నారు. విద్య వ్యాపారం తప్పు కాదు, విద్యను అభ్యసించండి, వ్యాపారంలో రాణించండి. కానీ మా రెడ్డి సోదరులకు నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే సూచన ఒకటే, రెడ్డి అనే ప్రతి పేరు పక్కన 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఉన్నప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం మన చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో రాజ్యం ఉంటుంది, మన చేతుల్లో రాజకీయం ఉంటుంది. ఇవాళ రాజకీయంగా మనం నిర్లక్ష్యానికి లోనవుతున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో రెడ్లు వ్యవసాయాన్ని వదిలేయడం వల్ల పేదలతో మనకు ఉన్న అనుబంధం తెగిపోతున్నది. ఇవాళ దళితులైనా గిరిజనులైనా బీసీలైనా మన ఇంటికి ఎందుకు వస్తారు? అర్ధరాత్రి కష్టం వచ్చిన మన తలుపు ఎందుకు తడతారంటే వాళ్ళని ఆదుకుంటాం కాబట్టి. వాళ్ళు ఆకలి మీద వస్తే వాళ్ళ ఆకలి తీరుస్తాం, వాళ్ళు ఒకవేళ ధూపం మీద వస్తే వాళ్ళ దప్పిక తీరుస్తాం కాబట్టి ఆ సామాజిక వర్గాలు మన దగ్గరికి వస్తాయి. ఆ సామాజిక వర్గాలు మనల్ని ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఈ దేశంలో రాష్ట్రపతులుగా అవ్వడానికి అవకాశం ఇచ్చిందంటే కష్టకాలంలో వాళ్ళని ఆదుకుంటామనే నమ్మకం విశ్వాసం రెడ్డిలని స్థాయిలో నిలబెట్టింది. మరి ఇవాళ ఆ విశ్వాసాన్ని ఇవ్వగలిగిన వ్యవసాయాన్ని మనం వదిలేస్తున్నాం. ఇది అత్యంత ప్రమాదకరం మిత్రులారా. వ్యవసాయం మన జీవనాధారం. వ్యవసాయం 10 మందికి సాయం చేయడానికి ఉపయోగపడేది. వ్యవసాయాన్ని వదలొద్దు, 10 మందికి సాయాన్ని చేసే గుణాన్ని వదలొద్దు. 10 మందికి ఎప్పుడైతే సాయం చేస్తామో ఈ రాజకీయం అనేది మన చేతిలో ఉంటుంది. ఈ రాజకీయ అధికారాన్ని మనం శాసించగలం. ఏ విధంగా అయితే తమిళనాడు కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో రాజకీయాలను మనం శాసించడమంటే ఆ రోజు వ్యవసాయం మన వృత్తిగా ఉన్నది. ఇవాళ మళ్ళీ ఆ వ్యవసాయ వృత్తిని మనం సాధించాలి. గ్రామ గ్రామాన వ్యవసాయం మనం చెయ్యాలి. భూమి మన పేరు మీద ఉండాలి. ఇదే కాదు, ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. చాలా మందికి కాకతీయుల సామ్రాజ్యం గురించి తెలుసు, రాణి రుద్రమ పౌరుషం గురించి తెలుసు. కానీ కాకతీయ సామ్రాజ్యం ఏ విధంగా పతనమైందో చాలా మందికి తెలియదు. చరిత్ర చదవాలని చెప్పి మన రెడ్డి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాణి రుద్రమ ఉన్నప్పుడు రాజ్యం నడిపినప్పుడు రెడ్డి సామంత రాజుల చేతుల్లో కాకతీయ సామ్రాజ్యం నడిచింది. గోన గన్నారెడ్డి నుంచి మొదలు పెడితే ఆనాడు రాణి రుద్రమను కంచెల కాపలా కాసి కాపాడింది, కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టింది రెడ్లు. కానీ ఆమె వారసుడు ప్రతాపరుద్రుడు వచ్చిన తర్వాత రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టి పద్మనాయకులకు పట్టం కట్టిండు. పద్మనాయకులు అంటే ఎవరే కాదు, ఈ రోజున్న వెలమ సామాజిక వర్గం. ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యం మీద దండెత్తినప్పుడు యుద్ధంలో రెడ్డి రామంత రాజులను ముందల పెట్టి యుద్ధం చేయకుండా యుద్ధాన్ని పద్మనాయకులకు అప్పచెప్పి వాళ్ళు చెప్పినట్టుగా రెడ్డి రాజులను వినమంటే రెడ్డి సామంతులు తమ సైన్యాన్ని తీసుకొని వెనక్కి మరలిపోతే కాకతీయ సామ్రాజ్యమే పతనమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రెడ్లకు పద్మనాయకులకు పొసగదు. రెడ్లు పద్మనాయకులు అంటే ఈనాటి వెలమలు. ఆ రోజు నుంచి ఆనాడు రాణి రుద్రమ రెడ్డి రాజుల చేతుల్లో కాకతీయ సామ్రాజ్యాన్ని పెడితే మనము కాపాడినాం, కాకతీయ సామ్రాజ్యం యొక్క ప్రతిష్టను పెంచినాం. కానీ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని వెలమదొరల చేతిలో పెడితే ఢిల్లీ సుల్తానుల చేతుల్లో ఓటమి చెంది ప్రతాపరుద్రుడు చనిపోయి కాకతీయ సామ్రాజ్యమే పతనమైంది. చరిత్రలో ఇంత గొప్ప ఉదాహరణ ఉన్నది. అందుకే ఈనాటి రాజకీయ పార్టీలకు నేను సూచన చేస్తున్నా, మీ పార్టీలను కాపాడుకోవాలన్నా, మీ పార్టీలను నిలబెట్టుకోవాలన్నా, మీ పార్టీలు ఎన్నికలలో గెలవాలంటే రెడ్ల చేతుల్లో మీ పార్టీని పెట్టండి.
రెడ్లకు మీ పార్టీలు అవకాశం ఇవ్వండి, మీ పార్టీలు ఎట్లా గెలవవో మేము చూస్తాం. తాజా ఉదాహరణనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బలహీన వర్గాల యొక్క కష్టాలు తెలుసుకొని వ్యవసాయం మీద ఆధారపడ్డ అన్ని కులాలను, కుల వృత్తులను, చేతి వృత్తులను కాపాడడానికి వారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతు రుణమాఫీ చేసి ఉచిత కరెంట్ ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చి పేదల పిల్లలు చదువుకోవడానికి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మైనారిటీలకు 4% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చిండు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారాన్ని నిలబెట్టుకున్నది, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు మరణిస్తే కేంద్రంలోనే ప్రభుత్వం లేకుండా పోయింది. రెడ్లను నమ్ముకున్నాడు ఎవడు మోసపోలే, రెడ్లను నమ్ముకున్నాడు ఎవడు నష్టపోలే.